మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా తుడరం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా 94 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 3 కోట్లు, కర్ణాటక నుంచి 8 కోట్లు, తమిళనాడు అండ్ హిందీ కలిపి 8 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా మలయాళం మార్కెట్ నుంచి 87 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తుడరం సినిమా 11 రోజుల్లో 202 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్. బ్యాక్ టు బ్యాక్ ఎంపురాన్తో 250 కోట్లు, ఇప్పుడు ఈ సినిమాతో 200 కోట్లు. ఒక కేరళలోనే ఆల్మోస్ట్ 100 కోట్లు. ఇన్ని రికార్డులు పెట్టాడు. ఇంతవరకు ఏ కేరళ సినిమాకు ఈ రికార్డ్స్ లేవు. ఇక ఈ 202 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 99 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 45 కోట్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 45 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అది మన మోహన్ లాల్ శోభనాల కొత్త మలయాళ సినిమా తుడరం. రిలీజ్ అయిన మొదటి 17 రోజుల్లో 202 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 99 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 45 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.